నట్టున్నారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? మహేష్, వరంగల్. మహేష్ వరంగల్. వరంగల్ నుండి మాట్లాడుతున్నారు. మహేష్ గారు ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించి అండి. మీ గురించేనా? ఓకే మహేష్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11088 110/80/81 10:40 AM. ఒకసారి మళ్ళీ చెప్పగలరా మీ డేట్ ఆఫ్ బర్త్? 11088. 110/88. ఓకే, సమయం అండి చెప్పండి. 10:40 AM. 10:40 AM. ఎక్కడ జన్మించారు? ఇక్కడే వరంగల్. వరంగల్. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి మహేష్ గారు. మీ సమస్య ఏంటి? 1988లో పుట్టారా మీరు? అవును సార్. 11088. ఓకే. టైం 10:40 AM. 10:40 AM. ఓకే. మీ సమస్య ఏంటో చెప్పండి. వివాహం కావట్లేదు, మ్యారేజ్ డిలే అవుతుంది. ఏం చేస్తున్నారు మీరు? జాబ్ కోసం కూడా ట్రై చేస్తున్నా. ఏం చేస్తున్నారు మీరు? జాబ్ కోసం ట్రై చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ కోసం. జాబ్ లేదా మీకు? ప్రెజెంట్ లేదు, అయితే మ్యారేజ్ కాలేదు. అది ఒక ప్రధానమైన కారణం. మీకు సంపాదన లేకపోవడం ఒకటి. మీ నక్షత్రం తెలుసా మీకు? మృగశిర నక్షత్రం 2వ పాదము, వృషభ రాశి, వృశ్చిక లగ్నం. ఇది తెలుసా మీకు? తెలుసు సార్. గజకేసరి యోగం ఉందా సార్ మా జాతకంలో? ఏమండి? గజకేసరి యోగం ఉందా? గజకేసరి యోగం, గజకేసరి యోగం ఉంది మీకు. అందువల్ల మీరు చాలా మంచివాళ్ళు, మనసు మంచిది. అయితే ఇక్కడ మీకు దురదృష్టవశాత్తు మీకు వివాహం ఆలస్యం కావడానికి కానీ, వృత్తికి అవరోధాలు ఉండడానికి కానీ కారణం ఏంటంటే రాహు కేతులు ప్రబలంగా దెబ్బతీస్తున్నారు మిమ్మల్ని. మీరు మంచి తెలివిగల వాళ్ళే, కానీ శని రాహు కేతులు వల్ల మీరు చదువుకోవడం పూర్తిగా చదువుకోకపోయి ఉండొచ్చు. మహామేధావులై ఉండి కూడా సరిగ్గా చదువుకోకపోయి ఉండొచ్చు మీరు. తర్వాత మీకు వివాహం కాకపోవడానికి కారణం కుజుడిని రాహు కేతు శని బాధిస్తున్నారు. అందుకోసమే మీరు పూజలు చేసుకుంటే మీకు త్వరగా వృత్తి దొరుకుతుంది, అంతేకాకుండా వివాహం జరుగుతుంది. మీరు చేయాల్సిన పూజలు శని రాహు కేతుల్ని పూజించాలి. ఓకే, గురుగారు చక్కని వివరణ ఇచ్చారు. ఆ తర్వాత గురుగారు